భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. నమస్తే వ్యూస్. మన దేశంలో జరుగుతున్నది మనం మొత్తం చూస్తూనే ఉన్నాం. గత వారంగా పహల్గామ్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరి ధ్యాస అంతా దేని మీద ఉంది అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది. పాకిస్తాన్కి కొన్ని దేశాలు సపోర్ట్గా వస్తున్నాయా, ఇండియాకి ఎవరు సపోర్ట్గా ఉన్నారు, నెక్స్ట్ అనేది యుద్ధమా, యుద్ధం జరుగుతుందా, యుద్ధం ఎఫోర్డ్ చేయగలిగేంత రెండు దేశాలకు ఉందా అనేది మనం వాళ్ళు మాట్లాడదాం. మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు గారు, హీజ్ ఎక్స్ జిఓసి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. జై హింద్ అండి. నమస్కారం వ్యూవర్స్. సార్, చాలా డౌట్స్ ఉన్నాయి. మొదటిగా నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, మనకి గతంలో కూడా ఇలాంటి టెర్రర్ అటాక్స్ చాలానే జరిగాయి. అక్కడి నుంచి మొదలు పెడదాం. కానీ ఇప్పుడు మాత్రం తీవ్రత ఎక్కువ కనిపిస్తుంది. దేశమంతా ఐక్యమైనట్టు కనిపిస్తుంది. ఇదే లాస్ట్ది, చివరిది కావాలి, ఎవరు చేశారో వాళ్ళని తుదముట్టించేదాకా ఆగేదే లేదు అని దేశమంతా కూడా ఏకమై మాట్లాడుతున్నారు. ఒక్కసారి ముందు జరిగిన ఇన్సిడెంట్స్తో మనం మొదలుపెట్టి ఇప్పుడు ఏం జరగబోతున్నది మాట్లాడదాం సార్. పాకిస్తాన్ మన దేశ ప్రగతిని ఆపడానికి, కశ్మీర్ని కబళించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 1947లో చేసింది, దాని తర్వాత 65లో చేసింది, 71లో వేరే విధంగా వాళ్ళు చేస్తూ వచ్చారు. దాంట్లో ప్రోగ్రెస్ని మనల్ని ఆపాలి, దాన్ని కబళించాలి అంటే వాళ్ళకి ఆ లోకల్గా ఉన్న సపోర్ట్ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇండిపెండెన్స్ కావాలి అని. దానికోసం ఎన్నో తిప్పలు పడ్డారు వాళ్ళు. దాన్ని మనం అప్రోప్రియేట్ స్టెప్స్ తీసుకొని దాన్ని అణిచివేశాము, దాన్ని కంట్రోల్ చేశాము. కానీ ఈ మధ్య ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది ఆర్టికల్ 370 ఎత్తివేత. అది చేయగానే వాళ్ళకి ఏ అయితే స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయో, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తుందో అవన్నీ ఆగిపోయాయి. యూనియన్ టెరిటరీస్గా జమ్మూ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, లే లడాక్ ఒక యూనియన్ టెరిటరీ అయ్యి డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ కింద వచ్చేటప్పటికి వాళ్ళు శాంతి భద్రతల్ని బ్రహ్మాండంగా కాపాడారు. రాళ్ళు విసరడం కానివ్వండి, ప్రొటెస్ట్ కానివ్వండి, అవన్నీ ఆగిపోయాయి. G20 అక్కడ ఇది సమ్మిట్లో భాగంగా ఒక ఇది కాన్ఫరెన్స్ అక్కడ జరిగింది. టూరిస్ట్ వస్తున్నారు, ప్రశాంతత ఉంది, డెవలప్మెంట్ ఉంది. వేరే విదేశాల నుంచి వచ్చి జనాలు ఇక్కడ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు, ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతోంది. ఇది చూడలేకపోతున్నారు పాకిస్తాన్. ఇంతకుముందు వాళ్ళు మనని ఇండియాని డీస్టెబిలైజ్ చేయడానికి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళ ISI ద్వారా కానివ్వండి, ఆర్మీ ద్వారా కానివ్వండి, వాళ్ళ గవర్నమెంట్ ద్వారా కానివ్వండి ప్రోత్సహించారు. వాళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, వెపన్స్ ఇచ్చారు. ఈ వెపన్స్ వాళ్ళకి చైనా నుంచి వచ్చినవి కానీ, అమెరికా నుంచి వచ్చినవి కానీ వాళ్ళు వీళ్ళకి సప్లై చేశారు. ఇది మీరు ఇంతకుముందు జరిగిన సంఘటనలో చూసే ఉంటారు. ఏదో చైనా మేడ్ వెపన్స్, పాకిస్తాన్ మేడ్ వెపన్స్, వాళ్ళ ఇది బుల్లెట్స్ మీద వాళ్ళ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు ఇవన్నీ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. అటువంటప్పుడు ఈ 370 తర్వాత వచ్చిన దాన్ని ఆపాలి అంటే వాళ్ళు ఏదో విధంగా దాన్ని ఇంకా రేకెత్తించాలి ఈ విషయాన్ని. దానికోసం వాళ్ళు జైషే మొహమ్మద్, ఇది లష్కరే తైబా, ఈ రెండు ఉగ్రవాద సంస్థలు, వీటిని యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్ వీళ్ళని ప్రిస్క్రైబ్ చేశారు, బ్యాండ్ ఆర్గనైజేషన్స్గా పెట్టాయి. కానీ దాంట్లో ఉన్న లీడర్స్ని మటుకు వాళ్ళు ఇది టెర్రరిస్టు అని చెప్పి మనం ప్రపోజ్ చేసిన దాన్ని చైనా వ్యతిరేకించింది. కాబట్టి వాళ్ళ అసెట్స్ ని ఇది జప్తు చేసుకోవడం కానీ అట్లాంటివి జరగలేదు. వాళ్ళకి పాకిస్తాన్కి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళు అష్యూరెన్స్ ఇవ్వాలి. ఏమిటి, మేము ఈ టెర్రరిస్ట్కి ఇది హెల్ప్ చేయట్లేదు, మా భూభాగం నుంచి టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఏమీ జరగవు అని. లష్కర్ తైబాకి వీటికి ఫండ్స్ అనేది వీళ్ళు ఇవ్వట్లేదని చెప్పాలి. కాదు, వాళ్ళకి పాకిస్తాన్కి ఫండ్స్ కావాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదని, మేము చేయట్లేదని అయ్యేటప్పటికి వాళ్ళు అన్నారు, వీళ్ళని మేము జైల్లో వేస్తున్నాము, వాళ్ళ లీడర్షిప్ని అన్నారు.
అయ్యేటప్పటికి FATF అని ఒక సంస్థ ఉంది, దాంట్లో డిస్కషన్స్ జరుగుతాయి. వీళ్ళు ప్రూఫ్ ఇవ్వాలి, మేము ఏమేమి యాక్షన్స్ తీసుకున్నాము టెర్రరిస్ట్కి అగేన్స్ట్గా, టెర్రరిజంని నిర్మూలించడానికి అని. వాళ్ళు ఏదో కబుర్లు చెప్తూ వచ్చారు, కానీ మనుషులు వాళ్ళు పేరు మార్చుకున్నారు. దాంట్లో ఒకటి రెసిస్టెన్స్ ఫ్రంట్. రెసిస్టెన్స్ ఫ్రంట్ నుంచి వచ్చిన వాళ్ళే మొన్న పహల్గామ్లో దాడి తీసుకుని వాళ్ళు మేము చేశామని చెప్పారు. ఇటువంటి స్టేట్లో వీళ్ళు ఇదే మొదటిది కాదు. వాళ్ళల్లో ఉన్న వాళ్ళు అందరూ ఈ లోకల్ టెర్రరిస్ట్ ఇండియాలో ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు ఈ పాకిస్తాన్ ఆర్మీలో స్పెషల్ ఫోర్సెస్లో పనిచేసిన వాళ్ళు, 15-20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్లో వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళు, వాళ్ళని కూడా దీంట్లో పంపించి వాళ్ళ మిలిటరీ లెవెల్ ఆపరేషన్స్ లాగా కండక్ట్ చేశారు. అంటే ఇది టెర్రరిస్ట్ మిలిటరీ ఆపరేషన్స్ లాగా చేశారు. ఎవరిని ఎప్పుడు కొట్టాలి, దానివల్ల ఏంటి ఉపయోగం, వాళ్ళకు వచ్చే లాభం ఏమిటి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఆపరేట్ చేసి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళల్లో అంటే ఎవరు, ISI ఆర్మీ చీఫ్ అంతే. వాళ్ళ గవర్నమెంట్ దగ్గర పెద్ద పవర్స్ ఉన్నాయని నేను అనుకోను. దాన్ని నడిపించేదే వాళ్ళ ఆర్మీ చీఫ్. వాళ్ళ వలన ఇది అయింది. ఇది ఇప్పుడు అయింది. ఇంతకు ముందు కూడా కొన్ని ఏళ్ల క్రితంగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. రీసెంట్గా మీరు వినుంటారు రియాసీ బస్ దుర్ఘటన. రియాసీలో ఒక బస్లో వెళ్తున్న పిల్గ్రిమ్స్ వైష్ణోదేవికి వెళ్తున్నారు. అక్కడ రియాసీ దగ్గర ఆ బస్సుని అడ్డుకొని దాంట్లోంచి జనాల్ని దించి వాళ్ళని చంపేయడానికి ప్రయత్నించారు. అది కూడా ఎవరిని చంపాలి అంటే వేరే మతం వాళ్ళని చంపాలి అని అనుకున్నారు. ఇప్పట్లాగే అడిగి వాళ్ళ రిలీజన్ ఏంటో కనుక్కొని చంపాలని అనుకున్నారు. కానీ డ్రైవర్ చాలా ఇంటెలిజెంట్గా దాన్ని వేగంగా తీసుకెళ్ళాడు. అది అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంట్లో 9 మంది చనిపోయారు, మిగతా వాళ్ళకి గాయాలయ్యాయి. ఒకవేళ అది లోయలో వెళ్ళలేకపోతే, అది ఒకవేళ ఆగి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది. దీంట్లో ఎందరినో వాళ్ళు చంపేసేవాళ్ళు. ఇప్పుడు పహల్గామ్ అయింది. ఇంతకుముందు ఇట్లానే వీళ్ళు కొంతమంది గందర్బల్లో టనలింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అక్కడ పనిచేసే 7 అనుకుంటా, ఇది కార్మికులు, వాళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళని చంపేశారు. ఇట్లాంటి ఆపరేషన్స్ వాళ్ళు కఠువా, సాంబా, అటు సైడు పూంచ్, రజౌరి, అటు సైడు కాశ్మీర్లో ఇవి చేస్తూ వచ్చారు. అయితే ఇది ఒక ఘటన కాదు, ఇంతకు ముందు కూడా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి ఊరి ఇన్సిడెంట్ తర్వాత మనం SF సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. దాని తర్వాత వీళ్ళు పుల్వామా దాడి చేసిన తర్వాత మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసాం. కానీ దానివల్ల వాళ్ళకి బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ చర్యకు పాల్పడ్డారు. వాళ్ళని ఎలా ఆపాలి, వాళ్ళు మన మీద ఇట్లాంటి పహల్గామ్ లాంటి దాడులు చేయకుండా ఎలా ఆపాలి అనేది ప్రస్తుత ప్రభుత్వము, ఇది మన డిఫెన్స్ ఫోర్సెస్ ఆలోచిస్తున్నాయి. దాని గురించి రెడీనెస్ చూపించాయి. దాంట్లో భాగంగా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వెంటనే 24 గంటల్లో వాళ్ళు మీటింగ్ జరిపారు. దాంట్లో సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న దేశ ప్రధాని వెంటనే దాన్ని కట్ షాట్ చేసుకొని ఇండియాకి వెనక్కి వచ్చారు. భారత గృహమంత్రి ఆ పహల్గామ్కి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ని చూసి వివరాలు కనుక్కొని వెంటనే వచ్చారు. ఆ రోజు జరిగిన సమావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి. ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేసి దాన్ని ఒకసారి చేసిన తర్వాత వాళ్ళు ఆపుతారని అనుకో. వాళ్ళు ఈ చర్యలకి పాల్పడితే వాళ్ళకి దాన్ని కాస్ట్ తెలియాలి.
ఎగ్జాక్ట్లీ, వన్స్ ఫర్ ఆల్. వాళ్ళకి పించ్ కావాలి. టిక్ ఫర్ టాట్ వద్దు ఇంకా. టిట్ ఫర్ టాట్లో చిన్న చిన్న ఇవి ఆపరేషన్స్తో కాదు. వాళ్ళకి ఎలా దెబ్బతింటుంది, ఎక్కడ వాళ్ళు హర్ట్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా హీనకరంగా ఉంది. వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. ఎగ్జాక్ట్లీ సార్, ఇక్కడ వస్తున్న క్వశ్చన్స్ అన్ని సివిలియన్స్ దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్స్ ఇవే. వాళ్ళ కంట్రీయే మేజర్ క్రైసిస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇదంతా ఎఫోర్డ్ చేయగలరా? ఎందుకు వచ్చి ఇండియాలో గిల్లిపోవడం అన్నది. దాంట్లో బాధపడే వాళ్ళు ఎవరు? నార్మల్ జనానికం, సివిలియన్. కానీ పవర్ ఎవరి దగ్గర ఉంది? ఆర్మీ చీఫ్ దగ్గర, ఆర్మీ దగ్గర ఉంది. ఆ ఆర్మీ వాళ్ళు వాళ్ళ పవర్ని వదులుకోరు. వాళ్ళు ప్రస్తుతం ఉన్న షహబాజ్ షరీఫ్ కానివ్వండి, ఇంతకుముందు నవాజ్ షరీఫ్ కానివ్వండి, అంతకుముందు ఉన్న ఇది ఖాన్ కానివ్వండి, ఎవరు ఉన్న ప్రభుత్వంలో పవర్ మటుకు ఆర్మీలో ఉంటుంది. ఆర్మీ చీఫ్ తన పరిస్థితిని బలంగా చేసుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాడు. దానికి గవర్నమెంట్ అప్రూవల్ ఉందా, ప్రధానమంత్రి ఓకే అన్నాడా లేదా అని వాళ్ళకి అనవసరం. అటువంటి స్థితిలో బట్ దే ఆర్ సపోర్టింగ్. వాళ్ళు ఇలా ఎంత టెర్రర్ అటాక్ చేసినా దే ఆర్ రెడీ ఫర్ ద వార్ అన్నట్లే ఉన్నారు. మీరు అవన్నీ క్యాన్సిల్ చేశారు కదా, మేము ఈ బ్లాక్ చేస్తాం, ఏ స్పేస్ బ్లాక్ చేస్తాం అన్నారు. అయితే మన దేశ ప్రభుత్వం చేసింది ఏంటంటే, CCSలో ఇది ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో మనం నెగోషియేట్ చేసి ఇన్ని యుద్ధాలైనా కూడా ఫాలో అవుతున్నది, అది మేము అబ్రోగేట్ చేస్తున్నామని చెప్పారు. దీనివలన ఏమిటి? అసలు వాళ్ళ ఆర్మీలో ఉన్నదే పంజాబీలు, పాకిస్తాన్ ఆర్మీలో. పంజాబీ మొత్తం సమృద్ధ ప్రాంతం. దాంట్లో ఉండే నీళ్ళన్నీ ఇండస్, ఝేలం, చేనాబ్ నుంచి వచ్చేవి. ఇండస్ వాటర్ ట్రీటీని అబ్రోగేట్ చేస్తే ఈ నీళ్లు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద లేదు. వాటిని ఎప్పుడంటే అప్పుడు ఆపేయచ్చు, మనం ఎలా వాడుకోవాలో మన ఇష్టం. అటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు అని ఎవ్వరూ ఆలోచించలేదు. ఇన్ని వార్స్ అయినా కూడా అబ్రోగేట్ చేయని ట్రీటీని ఈ పెహల్గాం అటాక్ కాగానే అబ్రోగేట్ చేశారు అని చెప్పి అందరూ ఆశ్చర్యపడ్డారు. దానివల్ల వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, పాల్పోవట్లేదు. వాడు బిలావల్ భుట్టో అంటాడు, మీరు నీళ్లు రాకపోతే దీంట్లో రక్తం పారుతుంది అంటాడు. లేకపోతే ఇది చేస్తే మేము ఇది వార్ చేస్తామంటారు. ఇంకెవడో అంటాడు నేను యుద్ధం చేస్తాను అంటాడు. కానీ ఇవన్నీ ఉత్తుత్తి మాటలే. దానికి వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కానీ కన్సిడరింగ్ మన ఆర్మీ ఫోర్స్, నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ అంతా కన్సిడర్ చేసుకొని వాళ్ళకున్న స్ట్రెంగ్త్లు ఏవైతే ఉన్నాయో అవి కన్సిడర్ చేస్తే ప్రపంచం అందరికీ తెలుస్తారు ఎవరు విన్ అవుతారో అన్నది. బట్ స్టిల్ వాళ్ళ బలం ఏంటి? వాళ్ళ వెనకాల ఎవరున్నారు? పాకిస్తాన్ వెనకాల. పాకిస్తాన్కి అసలు ఎవరు ఫ్రెండ్స్ లేరు. అందరూ వాళ్ళు చేసింది ప్రతి వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడక్కడంతా నాశనమే సృష్టించారు. వాళ్ళకి ఉన్నది ఇద్దరు ఫ్రెండ్స్, ఒకటి చైనా, ఒకటి టర్కీ. ఇప్పుడిప్పుడే అది ఈజిప్ట్ అన్నది మేము కూడా మీతో పాటు ఉన్నాముంది. కానీ వాళ్ళకి కావాల్సింది యుద్ధ సామాగ్రి. అది ఎవరిస్తారు? చైనా ఇస్తోంది. వాళ్ళకి ఇస్తూ వచ్చింది. ఆ చైనా ఇచ్చిన వెపన్స్ ఎంత రిలయబుల్ అనేది అది ఎవరికీ తెలియదు. కానీ USA కూడా వాళ్ళు కొన్ని యుద్ధ సామాగ్రి ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో రష్యన్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నప్పుడు అప్పుడు పాకిస్తాన్ వీళ్ళకి హెల్ప్ చేసింది అని చెప్పి కొన్ని స్థావరాలు ఇచ్చిందని చెప్పి వీళ్ళకి కొన్ని వెపన్స్ ఇచ్చారు. కానీ ఇచ్చినప్పుడు వాటిని వేరే వాళ్ళ మీద అంటే ఇండియా మీద వాటిని వాడకూడదు అనే కండిషన్ పెట్టారు. కానీ వాళ్ళు అది చేస్తారా, దాన్ని పాలిస్తారా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని వీళ్ళు పాటించకుండా దాన్ని దాటితే అమెరికా నుండి ఎదుర్కోబోయే ఏముంటాయి సార్ పాకిస్తాన్? అమెరికా వాళ్ళు శాంక్షన్స్ పెడతారు. వాళ్ళ దగ్గర ఉన్నది F-16s, వాళ్ళు ఇచ్చిన వెపన్ సిస్టమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవే వీళ్ళు ఈ మిలిటెంట్స్ కి, టెర్రరిస్ట్ కి ఇచ్చి పంపించారు. సో కాబట్టి పాకిస్తాన్ ఈజ్ ఎ వెరీ అన్రిలయబుల్ కంట్రీ. వాళ్ళు ఒక చేత్తోని స్వీట్ గా మాట్లాడతారు, వెనకాల నుంచి ఖంజర్ ఇది బాగ్ పోస్తారు.
అదే అయింది కార్గిల్ వార్లో. మనమేమో నవాజ్ షరీఫ్ వాజ్పేయి ఇక్కడ కలుస్తూ ఉంటే అక్కడ కార్గిల్ మీద వాళ్ళు అది ఇదేంటి అంత ఆక్యుపై చేసుకున్నారు, కార్గిల్ యుద్ధానికి చేరారు. కాబట్టి వాళ్ళు నమ్మలేము వాళ్ళు ఏం చేస్తారు అనేది. ఇప్పుడు ఇది కాకుండా మనం యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. యుద్ధం అనేది లాస్ట్ స్టేజ్. యుద్ధంలో ఇండియా రెడీ ఫర్ ద వార్? ఇండియా ఈస్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎ వార్. ఇట్ ఈస్ ఫుల్లీ ఎక్విప్డ్. వి ఓన్లీ నీడ్ ది శాంక్షన్ అండ్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. కానీ అది ఎవరికన్నా ఇది యూస్ఫుల్లా, అది వెంటనే వాడాలా లేక లాస్ట్ రిసార్ట్లో వాడాలా అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. వార్కి వెళ్లే ముందు ఎన్నో స్టెప్స్ ఉన్నాయి మనం తీసుకోగలిగినవి. దానివలన పాకిస్తాన్కి ఆర్థికంగా, డిప్లొమాటిక్గా, మిలిటరీలీ మనం హాని కలిగించవచ్చు. ఇప్పుడు మనకి ఇండస్ట్రీ మనం రద్దు చేసేసాం, అంటే హాల్ట్ చేసాం. సో ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్లో సివిలియన్స్ దగ్గర నుంచి ఇది రిటాలియేషన్ ఏదైతే ఉందో అది మొదలైంది. మాకు దగ్గర వాటర్ లేవు, మేమేం చేసాం, మా తప్పేంటి, మీరు వెళ్ళి అక్కడ చేసిన దానికి టెర్రర్ అటాక్కి మేమెందుకు సఫర్ అవ్వాలి అన్నది అయితే మొదలైంది. సో నెక్స్ట్ ఏముంటుంది సార్ అక్కడి నుంచి? అది ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పాకిస్తాన్లో పరిస్థితులు? నీళ్లు ఇండస్ వాటర్ని ఆపడం అనేది అంత త్వరగా జరిగేది కాదు. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. నీళ్లు ఆపాలి అంటే మనం దాన్ని స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ ఉండాలి. ఒక రీసెంట్గా నేను ఇది వ్యూ చేసిన ఒక ఛానల్లో వాళ్ళు చెప్పారు, ఇది కన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, స్టోరేజ్ లెవెల్స్ పెంచాలి, డీసిల్టింగ్ చేయాలి, అప్పుడు మనం స్టోరేజ్ ఫెసిలిటీ దాన్ని డైవర్ట్ చేయాలి, అప్పుడు మనకి ఆ మొత్తం నీటిని ఆపగలం. కానీ దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏవైతే అబ్జెక్షన్స్ ఇంతకుముందు పాకిస్తాన్ ఇచ్చేవో, వేరే ట్రిబ్యునల్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళేవో, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లాంగ్ టర్మ్ అయినా కూడా మన దగ్గర ఈ నీటిని ఆపగలిగే శక్తి ఉంటే వీటి నీళ్లు ఎప్పుడంటే అప్పుడు ఆపచ్చు, మనం ఎప్పుడంటే అప్పుడు వదలచ్చు, ఫ్లడ్డింగ్ చేయొచ్చు, అక్కడ ఇది అనావృష్టి చేయొచ్చు, డాట్ కూడా తీసుకురావచ్చు. అంత పవర్ఫుల్ డెసిషన్ ఇది అబ్రిగేషన్. ఇన్ఫ్యాక్ట్ దీన్ని కొన్ని ఏళ్ల క్రితం మా అబ్బాయి దీంట్లో కోరాలో ఇది రాశాడు. దాన్ని ర్యాండ్ కార్పొరేషన్ కూడా వాళ్ళు దాన్ని కోట్ చేశారు. ఇది వాటర్ వార్ఫేర్, ఇండస్ వాటర్ ట్రీటీని అబ్రిగేట్ చేయొచ్చు అని. సో అది ఇప్పుడు చేశాం. ఇంతకుముందు అది పాసిబుల్లా కాదా అని చెప్పి అనుకునేవాళ్ళం, కానీ చేశాం. ఇప్పుడు మనకి మీరు ఇంకోటి అడిగారు, మన వైపు ఏ ఏ దేశాలు ఉన్నాయనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రంప్ అన్నాడు, నేను మీతో పాటు ఉన్నాను. వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇంటెలిజెన్స్ చీఫ్, FBI డైరెక్టర్ అందరు ఉన్నారు వీఆర్ విత్ ఇండియా అని. ఇజ్రాయెల్ వీఆర్ విత్ ఇండియా అన్నారు. UK, ఫ్రాన్స్, ఈ యూరోపియన్ యూనియన్ అందరూ మన సైడ్, జపాన్, సింగపూర్ వీళ్ళందరూ మన సైడ్ ఉన్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా ఇటువంటి దీనికి ఈ అటాక్స్కి, అన్రెస్ట్కి వాళ్ళు కూడా బాధితులే. ఎగ్జాక్ట్లీ. సరే, ఈ టెర్రరిస్ట్ అటాక్తో పాటు జనరల్గా ఒకటి మాట్లాడాలి అంటే, ఇప్పటిదాకా ఏ కంట్రీ అయినా వేరే కంట్రీ మీద ఇన్వేజన్ చేసి వెళ్ళి అక్కడ స్వాధీనపరుచుకొని అక్కడ పరిపాలించకుండా ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఇండియా మాత్రమే. ఎవ్రీ అదర్ కంట్రీ మీద దండయాత్రలకు వెళ్ళాయి, అక్కడ కొంత వాళ్ళ కాలనీస్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కొన్ని ఏళ్ళు పరిపాలించి, బట్ ఇండియా మాత్రం ఎవరి మీద దండయాత్ర చేయలేదు, ఎక్కడ ఆక్రమించుకోలేదు. టెర్రర్ అటాక్స్ అనేది ఇంకా ఫార్ థింగ్. అది మనము ఆక్యుపై చేసుకోలేదు, కానీ ఒక కంట్రీని లిబరేట్ చేసాం, బంగ్లాదేశ్ని. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు రెఫ్యూజీస్ వస్తూ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మన రీసోర్సెస్ ఎకనామికల్లీ మనం ఎప్పుడైతే వీకెన్ అయిపోయామో వాళ్ళని హెల్ప్ చేస్తూ అందుకని చెప్పి వాళ్ళ పాకిస్తాన్ అరాచకాన్ని ఆపడానికి మనం ఈస్ట్ పాకిస్తాన్ మీద అటాక్ చేసి వాళ్ళని సరెండర్ చేయించి 93,000 సోల్జర్స్ని సరెండర్ చేయించాము. షిమ్లా అగ్రిమెంట్లో వాళ్ళు జుల్ఫికర్ అలీ భుట్టో మీరేం చెప్తే అది చేస్తాను అని చెప్పి అండర్టేకింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు మనం వీళ్ళని రిలీజ్ చేసాం. అంటే భారతదేశం
ఒక దండయాత్ర చేసి ఒక నేషన్ని లిబరేట్ చేసింది. ఆ ఘనత ఇండియాకే ఉంది. ఎస్, అది కూడా 1971లో. అది కూడా ఒక లిబరేషన్ కాజ్ కాబట్టి. ఇప్పుడు మనం ఎంతో మన సైనిక బలం ఎంతో పెద్దదైంది. వీఆర్ కేపబుల్ ఆఫ్ కండక్టింగ్ వార్ at any level, in space, in cyberspace, in air, underwater, on water. ఎక్కడంటే అక్కడ కొట్టచ్చు మనం. సార్, ఇంకొక మేజర్ క్వశ్చన్ అందరికి వస్తుంది ఏంటి అంటే, ఆ కాల్పులు జరిపిన తర్వాత వెళ్ళి మోదీకి చెప్పుకోండి అన్నారు. ఆ మాటలు అవన్నీ విన్న తర్వాత వాళ్ళ ఇంటెన్షన్స్ ఆర్ నాట్ ఓన్లీ కాశ్మీర్ని ఆక్యుపై చేయాలనో, వాళ్ళు అనుకుంటున్న ఫ్రీడమ్ ఏదో తెచ్చుకోవాలనో కాదు, దీనికి బియాండ్ ఏవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఉద్దేశాలు వేరే ఉన్నాయి. ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియన్ అని అయితే అనిపిస్తుంది. వాట్ కుడ్ బి దట్ సార్? వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఈస్ ఎందుకు హిందువులని ఐడెంటిఫై చేసి కాల్చారు, ముస్లిమ్స్ని వదిలేశారు, ఇది మగవాళ్ళనే ఎందుకు చంపారు, ఆడవాళ్ళని అది వాళ్ళకి మన దేశంలో డివిజన్స్ రావాలి అని అనుకొని ఉంటారు. బహుశా రిఫ్ట్ చేయాలి అని చెప్పి అనుకొని ఉంటారు. ఇండైరెక్ట్గా దాని ఎఫెక్ట్ చూడాలని అని అనుకొని ఉంటారు. కానీ ఇటువంటి చర్యల వలన మనం ఏమి చేయాలి అనేది శాంతంగా ఆలోచించి మనకి ఏది అడ్వాంటేజెస్సో అది చేస్తాము. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మన గవర్నమెంట్కి, మన డిఫెన్స్ ఫోర్సెస్కి తెలుసు. వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఏమేం చేయగలం? ఎకనామికల్లీ స్ట్రాంగ్యులేట్ చేయగలం. వాళ్ళకి అసలే చిప్పకూడు తింటున్నారు. అంటే మనం చూస్తూ ఉంటాం, ఏమిటి వాళ్ళకి లైన్లలో వెయిట్ చేసి 1 కిలో ఇది గోధుమ పిండి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కిరోసిన్ లేదు. అటువంటి వాళ్ళకి ఇప్పుడు నీళ్లు కూడా బంద్ చేస్తే ఇంకా ఏముంటుంది వాళ్ళకి? ప్లస్ ఎవరు హెల్ప్ చేయడానికి ఉండరు. ఆ FATFలో అందరూ వీళ్ళని వెలివేస్తారు. డిప్లొమాటిక్ స్ట్రైక్ కూడా ఉంది. వెంటనే మనం మిగతా అంబాసిడర్స్ని పిలిచి మనం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామో అది మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే వాళ్ళందరికీ తెలిసి వచ్చింది ఎందుకు చేస్తున్నాము ఏమిటనేది. వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. అది డిప్లొమాటికల్లీ వాళ్ళని ఐసోలేట్ చేస్తాము. మిలిటరీలీ మనం హై అలర్ట్లో ఉన్నాం. లైన్ ఆఫ్ కంట్రోల్ మీద, ఇంటర్నేషనల్ బార్డర్ మీద యుద్ధాభ్యాసాలు జరుగుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమో ఆక్రమణ్ అనే ఎక్సర్సైజ్ చేస్తోంది. ఇండియన్ నేవీ ఏమో INS విక్రాంత్ మిగతా షిప్స్తోని అరేబియన్ సీలోకి వెళ్ళింది, క్లోజర్ టు పర్హాప్స్ గ్వదార్ అండ్ కరాచీ. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఆల్రెడీ ఆన్ హై అలర్ట్, వాళ్ళు LOC మీద ఉన్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, జమ్మూ కాశ్మీర్ పోలీసు, BSF, CRPF అన్నీ కలిపి ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రవాద చర్యలకి ఎవరెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు చర్యలు పట్టారు. వాళ్ళు ఇల్లు గాలిస్తున్నారు. ఎక్కడైతే అనుమానం వచ్చిందో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో వీళ్ళు హెల్ప్ చేశారని వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేశారు. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఎక్కడ లోపం జరిగింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా, సెక్యూరిటీ ఫెయిల్యూర్ ఉందా, ఎవరు హెల్ప్ చేశారు, దీని వెనకాల కారణాలు ఏమిటి, దీనికి అన్నికి ఇన్వెస్టిగేషన్ నేషనల్ NIAకి అప్పగించారు. వాళ్ళు భారీ ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళ దాడుల వలన ఎంతోమంది ఉగ్రవాదులు, వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళ అకౌంట్స్ సీజ్ చేయబడ్డాయి. వాళ్ళని ప్రొస్క్రైబ్ చేయబడ్డారు. ప్రొస్క్రైబ్ అంటే వాళ్ళని వేయడం, వాళ్ళని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయడం అయింది. ఇటువంటి చర్యలన్నీ చేస్తున్నామండి. సార్, ఇప్పుడు దాకా మనం విన్నాము పాకిస్తాన్ వాళ్ళు మేము టెర్రరిస్టులని ఎలాగా ఏ విధంగానూ ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో లష్కర్-e తైబా వాటన్నిటి సపోర్ట్ చేయట్లేదని బాహిరంగంగా చెప్తూ ఉన్నా, బట్ ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తుంది అన్నది వింటూ వచ్చాం. బట్ వేరాజ్ ఇప్పుడు మనం పెహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అక్కడ వచ్చింది ఉగ్రవాదులు కాదు, డైరెక్ట్గా పాకిస్తానీ ఆర్మీ కమాండర్సే అక్కడికి వచ్చి ఈ ఉగ్రవాది చర్యను చేపట్టారు అన్నారు. అవునండి. దీంట్లో లోకల్ టెర్రరిస్ట్ని వాళ్ళని ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా మిలిటరీ స్పెషల్ ఫోర్సెస్ SSG కమాండోస్ లాగా చేయలేము. వాళ్ళ ట్రైనింగ్ 20 ఏళ్లుగా వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని
ఇద్దరు పాకిస్తాన్ టెర్రరిస్ట్ని, ఇద్దరు ముగ్గురు లోకల్ టెర్రరిస్ట్ని, వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి లోకల్ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ని, వీళ్ళందరినీ జతపరిచి వాళ్ళకి ఏదో ఇది శాటిలైట్ ఫోన్ కూడా సిగ్నల్స్ వచ్చాయి అక్కడ. శాటిలైట్ ఫోన్స్ కూడా సప్లై చేసి ఈ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇచ్చి వాళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేసి ఎప్పుడు స్ట్రైక్ చేయాలనే డెసిషన్ ఇచ్చి ఆ స్ట్రైక్ చేయించింది పాకిస్తాన్. దీనికి అంతటికి కారణం పాకిస్తాన్ మీద మనం వాళ్ళకి బుద్ధి చెప్పేటట్లు వాళ్ళు జీవితంలో ఎప్పుడు భారతదేశంలో ఇటువంటి చర్యలు తీసుకోవడానికి పాల్పడకుండా చేయాలి అనేది మన గవర్నమెంట్ నిర్ణయం. సార్, వాళ్ళంతా పకడ్బందీగా ఇండియా మీద ఇట్లా దాడి చేసినప్పుడు వాళ్ళు కూడా కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయో మన వైపు చూస్తారు, మనకేమన్నా హాని చేస్తారని వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఉంటారు కదా సార్. కానీ వాళ్ళు ఇది ఊహించలేకపోయారా? ఇండస్ వాటర్ ట్రీటీ కానీ ఇలాంటివి బ్యాన్ చేస్తారని వాళ్ళు ఊహించలేకపోయారా? సర్జికల్ స్ట్రైక్ లాంటివి చేసి ఊరుకుంటారులే అని అనుకుని ఉండొచ్చా వాళ్ళు? అని అనుకోని ఉంటారండి. కానీ దీంట్లో ఏమిటంటే, ఒక విధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఆయన ఆర్మీ అన్ని వైపుల నుంచి దే ఆర్ బీయింగ్ క్రిటిసైజ్డ్. ఎందుకంటే బలూచిస్తాన్లో ఒక ట్రైన్ అపహరించబడుతుంది, దాంట్లో ఆర్మీ పర్సనల్ని చంపేస్తారు, ఒక బస్సుని హైజాక్ చేస్తారు, తగలబెట్టేస్తారు, ఆర్మీ పోస్ట్ మీద అటాక్ చేస్తారు. అది బలూచిస్తాన్లో జరుగుతోంది. ఎవరైతే చైనీస్ ఇంజనీర్స్ బలూచిస్తాన్లో దీనికి సెపాక్ దీనికి వర్క్ చేస్తున్నారో వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతోంది పాకిస్తాన్ ఆర్మీ. అది ఒక ఎత్తు. రెండో వైపు ఖైబర్ పఖ్తూన్వాలో అక్కడ అటాక్స్ జరుగుతున్నాయి, వాళ్ళ సోల్జర్స్ని చంపేస్తున్నారు, వాళ్ళ ఆర్మీ పోస్ట్ని నాశనం చేస్తున్నారు. టీటీపీ తాలిబాన్ వాళ్ళు దురంద్ లైన్ నుంచి అక్కడి నుంచి అటాక్ చేస్తున్నారు. ఇన్ని వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే వాళ్ళ మొహం ఎక్కడ దాచుకోవాలో ఆసిమ్ మునీర్కి తెలియట్లేదు. వాళ్ళందరూ చేతగాని వాళ్ళు పారిపోయారు, వాళ్ళ ఫ్యామిలీని పంపించేశాడు స్టేట్స్ కి అని. అవునండి, ఎంత భయపడి ఉంటే వాళ్ళు వేరే కంట్రీస్ కి పంపించుంటారు. వాళ్ళకి దమ్ముంటే, అంత ధైర్యవంతులైతే ఇక్కడ ఉండి పాకిస్తాన్లో ఉండే వాళ్ళు ఫైట్ చేయొచ్చు కదా. వాళ్ళకి తెలుసు, ఎప్పుడైతే దీన్ని రెడ్ లైన్స్ అంటారండి, ఎప్పుడే లక్ష్మణ రేఖ, ఇది క్రాస్ చేస్తే ఏమైతుంది అనేది వాళ్ళకి కూడా తెలుసు. అది వాళ్ళు ఇప్పుడు మనల్ని ఆ రెడ్ లైన్ని క్రాస్ చేశారు వాళ్ళు. దీని ఫలితాలు వాళ్ళు అనుభవించాల్సిందే. సో ఇట్లా మనము మన దగ్గర అన్ని విధాల వెపన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్లీ ట్రైన్డ్ సోల్జర్స్ ఉన్నారు, మన ప్లాన్స్ రెడీగా ఉన్నాయి. అది ఎప్పుడు అనేది, ఎట్లా అనేది భారత ప్రభుత్వం నిర్ణయించాలి. ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి చెప్తే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ ఇటువంటి చర్య తీసుకునేటప్పుడు ఉత్త భారత సైనిక దళాలే కాదు, అన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, హోమ్, ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ, అందరూ దీంట్లో పాల్గొంటారు. అన్ని విధాలుగా వాళ్ళకి ఉచ్చు బిగించి వాళ్ళని ఉరితీయడం ఒకటే మిగులుతుంది. సార్, ఇజ్రాయెల్ గురించి చాలా విన్నాం మనం. ఇజ్రాయెల్ ఒక్కటి చాలు వాళ్ళ దగ్గర ఉన్న మిజైల్స్ కానీ వార్ ఎక్విప్మెంట్ కానీ ఇజ్రాయెల్ ఒక్కటి చాలు ఏ శత్రువులైనా తుదముట్టిచ్చేస్తుంది అన్నది విన్నాము. అలాంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఇండియాకి సపోర్ట్గా ఉంది, మన అగ్రరాజ్యం అమెరికా కూడా సపోర్ట్గా ఉంది, యుఎస్ఏ కూడా సపోర్ట్గా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేసుకున్నారో మా దగ్గర ఆ మిజైల్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయని, ఈ దేశాలన్నీ కలిపి వీళ్ళకున్న స్ట్రెంత్, అంటే మనందరికి ఉన్న స్ట్రెంత్ కలిపితే అసలు పాకిస్తాన్ అనేది నిలబడుతుందా? వాళ్ళు ఏవైతే చూసుకొని గర్వపడుతున్నారో అవన్నీ అసలు వీటి అన్నిటి ముందు నిలుస్తాయి? ఇది పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రొఫెషనల్ ఆర్మీ. వాళ్ళల్లో ఎన్ని ఇది షార్ట్ కమింగ్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ ఆర్మీ. ఇప్పుడు ఇందరూ కలిసి వాళ్ళ మీద అటాక్ చేస్తారా అనేది కాదు. వాళ్ళు మనకి ఇచ్చేది ఇంటెలిజెన్స్ షేర్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర వాళ్ళు స్కాన్ చేస్తూ ఉంటే వాళ్ళకి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వచ్చు. ఇది ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికా కానివ్వండి. ఇది వెపన్ సిస్టమ్స్ ఆల్రెడీ ఏవైతే పైప్ లైన్లో ఉన్నాయో అవి ఇవ్వచ్చు. కానీ మన వార్
మనమే ఫైట్ చేసుకోవాలి. యా మన తరఫున వేరే వాళ్ళు వెళ్ళి అది అవుట్ సోర్స్ చేయలేము. ఎగ్జాక్ట్లీ. కానీ వార్ గురించి మాట్లాడే ముందు అది ఒక ఆప్షన్. ఫైనల్ స్టెప్. దానికంటే ముందు ఎన్నో స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ ఏవేవి ఇండియన్ గవర్నమెంట్ వాడతారు అనేది టైం విల్ టెల్. కానీ ఇది ఒక్కసారి మనం మర్చిపోయేది విషయం కాదు. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది. దానివల్ల వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు వాళ్ళకి చెప్తారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో దేశం అంతా ఎదురు చూస్తుంది అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ అని. అలాగే కొంతపాటి భయాందోళన అయితే ఉంది. ఏంటి అంటే సివిలియన్స్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతారు అని. సివిలియన్స్కి అన్యాయం జరిగిందని ఇది మొదలైంది. బట్ తీవ్రమైన స్థాయికి యుద్ధం దాకా మనం వెళ్తే సివిలియన్స్ ఏమన్నా ఇబ్బంది పడతారా అన్న చిన్నపాటి భయం కూడా జనాల్లో ఉంది. యూ అష్యూర్డ్ దట్ అది ఫైనల్ స్టెప్. అక్కడ దాకా వెళ్ళడానికి ముందు చాలా చేయొచ్చు, చాలా విషయాల్లో మనం విన్ అవ్వచ్చు పాకిస్తాన్ మీద అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.